మీరు సీమెన్ రిటెన్షన్ చేస్తున్నట్టయితే అంటే ఒక్కదాన్ని మీరు మీ లస్ట్ని ఎప్పుడైతే ఆపుకుంటారో, కంట్రోల్ చేయగలుగుతారో అండ్ పార్న్ అడిక్షన్ నుంచి దూరం అవుతారో, మాస్టర్బేషన్ బేసిక్గా పిఎంఓ నుంచి ఎప్పుడైతే మీరు దూరంగా వెళ్ళాలి అని ఈ ప్రాక్టీస్ని మొదలు పెడతారో అప్పుడు మీ లైఫ్ని మీరు మీ చేతుల్లోకి తీసుకున్నట్టే లెక్క. ఈ ప్రాక్టీస్ని మీరు ఎన్ని రోజులైతే చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా మీరు ఫిక్స్ అయ్యి దాన్ని ఎప్పుడైతే అమలు పరుస్తారో ప్రతిరోజుని, అంటే ఈ సీమెన్ రిటెన్షన్ జర్నీ అనేది చాలా కఠినమైన జర్నీయే. ఎందుకంటే దీంట్లో చాలా అర్జెస్ మీకు రావచ్చు, చాలా విషయాలు మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ దాన్ని ఎప్పుడైతే మీరు దాటుతారో తెలియకుండానే మీ బ్రెయిన్కి ఒక పవర్ అనేది రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఎప్పుడైతే మనము ఈ సీమెన్ రిటెన్షన్ జర్నీతో పాటు మనం మెడిటేషన్స్, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్, లేకపోతే ఎనీథింగ్ దట్ ఇన్వాల్వ్ వర్క్, మన రోజు వారి పనిని సక్రమంగా మనం చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన బాడీ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. అండ్ మన బాడీలో ఉన్న నెగిటివ్ థింగ్స్ అనేవి మెల్లిమెల్లిగా దూరం అవుతాయి అన్నమాట. అవి ఎప్పుడైతే దూరం అవుతాయో అప్పుడు మనము తెలియకుండానే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా మారడం స్టార్ట్ అవుతాం. అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని మెల్లిమెల్లిగా చూస్తాం అన్నమాట. సో అది అలా చూసినప్పుడు ఏమవుతుంది, అది ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు మీ బ్రెయిన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అంటే మీ బాడీ అనేది ఫస్ట్ మీ కంట్రోల్లోకి వస్తుంది. సో మీరు మీ బాడీని ఎప్పుడైతే కంట్రోల్లోకి తీసుకుంటారో అండ్ ఈ పనులు చేస్తారో, మెడిటేషన్స్, ఫిజికల్ యాక్టివిటీస్, వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ, ఇవన్నీ చేస్తారో అప్పుడు తెలియకుండానే మీ ఎనర్జీ అనేది ప్రతిరోజు బూస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మీ సీమెన్ రిటెన్షన్, మీ సీమెనల్ ఫ్లూయిడ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మన బాడీలో కరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే అవుతుందో, ట్రాన్స్మ్యూట్ ఎప్పుడైతే అవుతుందో మన బ్రెయిన్కి, మన థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మన థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వడానికి అంటే మనం స్పిరిచువల్గా కొంచెం స్పిరిచువల్గా మన వెలుగుని మనం చూడడానికి మనం ఫస్ట్ ఫిజికల్గా మన బాడీని, మన ఫిజికల్ రియాలిటీని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నమాట. దాన్ని ఎప్పుడైతే కంట్రోల్లోకి తెస్తామో మన బాడీ మన కంట్రోల్లోకి వస్తుంది అండ్ మన మైండ్ కూడా మన కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇది ఎలా జరుగుతుందంటే మీరు వేరు అంటే పాన్ మీద కానీ లేకపోతే డిఫరెంట్ విషయాల మీద మీరు దాన్ని జోలికి వెళ్ళట్లేదు, అంటే ఒక అడిక్షన్కి మీరు లోన్ అవ్వట్లేదు, మీ బ్రెయిన్ని మీరు స్పాయిల్ చేసుకోవట్లేదు, డ్యామేజ్ చేసుకోవట్లేదు అని అంటే ఆటోమేటిక్గా మీలో ఆ ఎనర్జీ అనేది పెరుగుతుంది. దానివల్ల మీ స్లీప్ సైకిల్ అనేది ఖచ్చితంగా బెటర్ అవుతుంది. ఎందుకంటే మీకు ఓవర్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఓవర్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది, మనం ఖాళీగా ఉన్నప్పుడు, మనం ఏం పని చేతకానప్పుడు, లేకపోతే మనం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో మనకి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో దీన్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసి ప్రతిరోజు మన పనుల్లో మనం ఎఫర్ట్స్ పెట్టి ప్రతిరోజు మనం కంట్రోల్డ్గా మన నిద్రని మనం ఎప్పుడైతే మన చేతిలోకి తీసుకొని మన స్లీప్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా మనం దాన్ని పడుకుంటామో, మన బ్రెయిన్కి కావాల్సిన, మన బాడీకి కావాల్సిన రిలాక్సేషన్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆటోమేటిక్గా మన మెలిటోనిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుందన్నమాట. అంటే మెలిటోనిన్ అనేది మన పీనియల్ గ్లాండ్ రిలీజ్ చేసే ఒక హార్మోన్ గైస్. సో ఇది రిలీజ్ కావడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన సర్కాడియం రిథమ్, అంటే ఇప్పుడు బయట మీరు చూసే సూర్యుడు, చంద్రుడు కరెక్ట్ టైంకి ఎలాగైతే వాళ్ళు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉన్నారో అలాగే మీరు కూడా ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి అనేది అది నిర్ణయిస్తుందన్నమాట. సో అది కరెక్ట్గా పని చేయడం వల్ల మీరు అనుకుంటూ ఉండొచ్చు పీనియల్ గ్లాండ్ అనేది మన బాడీలో, మన బ్రెయిన్లో యాక్టివేట్ అవ్వడం వల్ల బేసిక్గా దీన్ని థర్డ్ ఐ అని కూడా అంటారు, అంటే మూడవ కన్ను అని కూడా అంటారు. ఎందుకు అంటారు అని అంటే మనం చేసే పనుల్లో మనం కాన్షియస్గా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంటే సర్కాడియం రిథమ్ అంటే లేవడము, పడుకోవడము ఇది మాత్రమే కాదు గైస్, రోజంతా మనం చేసే పనుల్లో కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే థర్డ్ ఐ ఎప్పుడైతే మనకి యాక్టివేట్ అవుతుందో అప్పుడు మన ఇంట్యూషన్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే లోపటి నుంచి మనకి ఇన్స్టింక్ట్స్ అప్పుడప్పుడు మనకు అనిపిస్తాయి కదా, ఏదో తేడా కొడుతుంది, ఏదో విషయం తప్పుగా జరుగుతుంది, ఏదో విషయం మనకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే మంచి విషయాలు జరుగుతాయో అది మనకి కొంచెం ముందే తెలుస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో ఈ
ఇంట్యూషన్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. కానీ మనం ఈ అడిక్షన్స్కి అండ్ చాలా విషయాలకి ఇలా అడిక్ట్ అయిపోయి, అంటే మన బ్రెయిన్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయనీయకుండా మనం ఎప్పుడైతే చేస్తామో మనల్ని మనమే స్పాయిల్ చేసుకుంటామో. అంటే చాలామందికి పాజిటివ్గా బతకడం ఈ టైంలో అంటే ఇంట్రెస్టింగ్గా లేదు, నెగిటివ్గా బతుకుతున్నారు. నెగిటివ్ విషయాల మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం పాజిటివిటీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తామో, పాజిటివ్గా బతకడం అనేది మనం నేర్చుకుంటామో, అప్పుడు మనకి ఇంట్యూషన్ అనేది క్లారిటీ, అంటే ఈ ఇంట్యూషన్ అనేది క్లియర్గా మీకు వినిపించాలి, కనిపించాలి అని అంటే మీరు చాలా క్లియర్గా ఉండాలి. మన మైండ్లో మనం ఎప్పుడైతే ఈ ఫాగ్ అంటే ఇలాంటి నెగిటివ్ థింగ్స్, అంటే మన బ్రెయిన్ని డ్యామేజ్ చేసే థింగ్స్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో తెలియకుండా ఒక ఫాగ్ అనేది, చెత్త అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి చాలా రకాల నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ విషయాలు అండ్ ఎవరైనా ఏమన్నా అంటే కోప్పడ్డాలు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో దీన్ని మనం కంప్లీట్గా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అంటే మన థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది యాక్టివేట్ చేయాలి అని అంటే మనం మన స్లీప్ ప్యాటర్న్స్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన స్లీప్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి ఈ ఇంట్యూషన్ అనేది కరెక్ట్గా పని చేస్తుంది. అండ్ కానీ ఎప్పుడైతే మనకి నిద్రలేని రాత్రులు గడుపుతామో అప్పుడు మనం ఏం చేస్తున్నామో కూడా మనకి అవగాహన లేకుండా ఆ రోజంతా గడిచిపోతుందన్నమాట. సో ముందు మనం తీసుకోవాల్సింది మన స్లీప్ మీద కంట్రోల్ తీసుకోవాలి. మనం చేసే పనులు ఎప్పుడైతే స్ట్రెస్ అనేది మనం ఎప్పుడు ఫీల్ అవుతాం అని అంటే మనం అనుకున్న పనులు ఎప్పుడైతే జరగవో అప్పుడే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. మనం ఎప్పుడైతే చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తున్నామో మనం స్ట్రెస్ అనేది ఎందుకు ఫీల్ అవ్వం కదా. సో అందుకే మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి, లేకపోతే మన ఇంట్యూషన్ అనేది, మన ఇన్స్టింక్ట్స్ అనేవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండాలో, అంటే మన ఇంట్యూషన్ అనేది గ్రో కావాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకోవడం అనమాట. అంటే ఈ పీనియల్ గ్లాండ్ అనే ఈ పేరులోనే చాలా, అంటే ఈ పీనియల్ గ్లాండ్ అండ్ పైన్ ట్రీస్, అంటే పైన్ ట్రీస్ అని అంటే ఏంటి అని అంటే కొబ్బరి చెట్లుగా, అంటే తాడి చెట్లు ఇలా అవి ఎలా ఉంటాయి గైస్, ఇలా ఉంటాయి కదా పైన్ ట్రీస్ ఎలా ఉంటాయి. సో తాడి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే అంటే ఎన్లైటన్ అయినట్టు, ఏదో మనము గ్రో అయినట్టుగా ఉంటాయి. అంటే చాలా పెద్దగా ఉంటాయి, లాంగ్గా ఉండి బ్రెయిన్ అంతా ఇలా గ్లో అయినట్టు అలా, అంటే కనిపించడమే అలా ఉంటాయి. కాబట్టి ఈ పైన్ ట్రీస్కి అందుకే అంత విలువ. మనం కొట్టే ఆ కొబ్బరికాయ కూడా అందుకే కొడతాం అనమాట. అంటే అంతటి వాల్యుబుల్, అంటే దాని యొక్క సింబాలిజమ్స్ అనమాట ఇవన్నీ, మనకి ఫిజికల్ వరల్డ్లో ఉండే సింబాలిజమ్స్. అండ్ పైనాపిల్ కూడా ఎలా ఉంటుంది, సో ఆ పైనాపిల్ అనేది ఎలా ఉంటుందో అంటే అది తినడం వల్ల, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, పైనాపిల్ తినడం వల్ల మన మెలిటోనిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. మీకు తెలుసా మెలిటోనిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. అంటే ఈ పైన్ అనే వర్డ్కి ఇంత మీనింగ్ ఉంది. పైనియల్ గ్లాండ్ అని అంటే థర్డ్ ఐ. సో మన థర్డ్ ఐ, మన ఇంట్యూషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో మనకి విజువలైజేషన్స్ వస్తాయి, మనకి చాలా తెలియని ఒక వివిడ్ డ్రీమ్స్, అంటే రియల్గా జరుగుతున్నట్టుగా మన ఆ కళల్ని చాలా ఎక్స్పీరియన్స్ అవ్వగలం అనమాట. అండ్ అప్పుడప్పుడు మనకి తెలియకుండానే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది, అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ ఇలాంటివి జరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇలా ఉన్నప్పుడు, అంటే మీరు ఇంత కాన్షియస్గా ఉన్నప్పుడు, అంటే మీరు ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఈ యాక్టివేషన్ అనేది జరుగుతుందో అప్పుడు మనకి తెలియకుండానే కొన్ని కళలు వస్తాయి. అంటే మన బ్రెయిన్లో ఏదో ఐ తెరుచుకున్నట్టు, సో ఇలాంటి కళలు వస్తాయి అన్నమాట. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మన బ్రెయిన్ లోపల, అంటే సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఒక ఐ ఉంది, అది తెరుచుకుంటుంది. అది తెరుచుకోవడం వల్ల మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో మనం కూడా అలా అబ్జర్వర్లా మారిపోతాం. అంటే వేరే వాడు ఏం చేస్తున్నాడా అని చెప్పి వాడిని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే మీరు ఈ రెండు కళ్ళతో కాదు గైస్, మిడిల్ ఐతో చూడడం మొదలు పెడతారు. ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో మీరు ఎప్పుడైతే చూడడం మొదలు పెడతారో వాడు చేస్తున్నాడు కదా, అంటే ఆ సైలెన్స్ అనేది మీకు అప్పుడే వస్తుంది. అంటే ఒక మనిషి సైలెంట్గా ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అని అంటే వాడి థర్డ్ ఐ యాక్టివ్లో ఉందనే అర్థం. ఎందుకంటే వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు దాన్ని, అంటే దానికి రియాక్ట్ అవ్వట్లేదు. మనం ఎప్పుడు రియాక్ట్ అవ్వము అని అంటే మనకు అన్నీ తెలిసినప్పుడే రియాక్ట్ అవ్వము. మనం ఎప్పుడు రియాక్ట్ అవుతాము అని అంటే మనకి ఏది తెలియదో అప్పుడే మనం రియాక్ట్ అవుతాం. సో ఎప్పుడైతే మన ఇంట్యూషన్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతామో, ప్రతి ఒక్కరికి ఇది థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది మనము ఇలా ఇక్కడ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఎప్పుడైతే ఫోకస్డ్గా
ఒక 40 days మెడిటేషన్ చేసామనుకోండి, యాక్టివేట్ అయిపోతుంది. అండ్ మీరు ఒక సెన్స్ని, అంటే ఒక లైట్, అంటే ఒక హీట్ని మీరు అంటే మెడిటేషన్స్ చేసిన వాళ్ళకి ఇది అనుభవం ఉంటుంది. ఇక్కడ వెలుగు ఏదో వెలుగుతున్నట్టుగా, లేదో హీట్ ఫామ్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలరు. ఎందుకంటే అది కొన్ని వైబ్రేషన్స్ని మన బ్రెయిన్కి ఇస్తుంది. అంటే మన బ్రెయిన్లో ఉండే కొన్ని డిజార్డర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని దూరం చేస్తుంది. ఎందుకు అని అంటే మీ మెలిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. అంటే మీ పీనియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతే మీ మెలిటోనిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ మెలిటోనిన్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్కటి ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది అనమాట. అంటే మన సర్కాడియం రిథమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీకు ప్రతిదీ చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీకు కనిపించడం మొదలవుతుంది. కాన్షియస్గా అయిపోతారు, చాలా కాన్షియస్నెస్. అంతటి కాన్షియస్నెస్ మీరు లైఫ్లో చూసుంటారు అనమాట. జరుగుతుంది అన్న ఒక ఇన్స్టింక్ట్స్ అనేవి లోపటి నుంచి మనకు ప్రతి విషయాన్ని అవి తెలియజేస్తూ ఉంటాయి. హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఇదేనేమో. అంటే మీరు చాలా విషయాల్ని చాలా క్లారిటీగా మీకు వచ్చే డ్రీమ్స్ని కూడా కంట్రోల్ చేసే ఎబిలిటీ అనేది మీకు వస్తుంది. ఇట్స్ వెరీ మ్యాజికల్, చాలా మ్యాజికల్గా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది థర్డ్ ఐ యాక్టివేట్ అయిన వాళ్ళకి. అంటే మనము బేసిక్గా స్పిరిచువల్గా అవేకన్ అయినట్టే ఈ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతాయి. సో అది మన ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆరాలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం మెడిటేషన్ చేసిన ప్రతిసారి ఈ మెలిటోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల మన బాడీకి మన స్కిన్కి, బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెలిటోనిన్ బెనిఫిట్స్ అని కొట్టండి గైస్. మీరు యూట్యూబ్ వీడియోలు చూడడమే కాదు, అప్పుడప్పుడు రీసెర్చ్ చేయండి కొంచెం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థర్డ్ ఐ గురించే ఈ వీడియో, అంటే టాపిక్ని అలా దూర్చాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.